హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వేస్ట్ మెటీరియల్ తోటి స్లింగ్ బ్యాగ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది శారీ అండి, శారీలో మిగిలిన ముక్క. దీంతో లాంగ్ ఫ్రాక్ని కుట్టాను. లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత సైడ్ చిన్న చిన్న పీసులు అనేవి మిగిలినాయి. దాంతో ఇలా మ్యాచింగ్గా ఉంటుందని స్లింగ్ బ్యాగ్ని తయారు చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 3 పాకెట్స్తో వస్తుంది. దీనికి కూడా మనకి కేవలం అయింది జిప్ల వరకు మాత్రమే మనం బయట ఖర్చు చేసాము. మిగతావన్నీ మన ఇంట్లో మనకి వేస్ట్గా ఉన్న వాటితో చేసుకున్నదేను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీనికి ఇలా 2 షీట్లు అనేవి రెడీ చేసుకున్నాను. దీనిలో రైస్ బ్యాగ్కి బదులుగా ఫోమ్ షీట్ని ఇచ్చేసాను. ఇది రెడీమేడ్ డ్రెస్సుల్లో మధ్యలో ఇస్తాడు కదా, ఆ ఫోమ్ షీట్ని దీనికి తీసుకున్నాను. మనకి ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని జిప్పులు తీసుకోవాలి. నేను ఇప్పుడు 3 పాకెట్స్ తోటి కుడుతున్నాను కాబట్టి 3 జిప్పులు తీసుకున్నాను. 17/7 ఇంచెస్ ఉండే విధంగా లెంత్ విడ్త్ చూసుకోవాలి. అలా 2 మెయిన్ పీసులు, 2 లైనింగ్లు, 2 ఫోమ్ షీట్లు తీసుకొని మధ్యలో ఫోమ్ షీట్ పెట్టి బాక్స్ షేప్లో ఈ విధంగా కుట్టుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత 6 ఇంచెస్ ఉండే విధంగా డాట్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే 6 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్కి ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అవి 2 వైపులా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన దానికి జిప్ని జాయిన్ చేసుకోవాలి. మనం 3 జిప్పులు తీసుకున్నాం కదా, అందులో నుంచి 2 జిప్పులు తీసుకొని ఈ క్లాత్ యొక్క రైట్ సైడు, జిప్ యొక్క రైట్ సైడు ఒకే వైపు ఉండే విధంగా పెట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. రెండో దానికి కూడా ఇలాగే కుట్టుకోవాలి. తర్వాత దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టాను. తర్వాత దీన్ని సెంటర్ పీస్ ఉంది కదా, దాని మీద పెట్టి వీడియోలో చూపించిన విధంగా పైన కుట్టుకోవాలి. అలాగే రెండవ వైపు కూడా ఇలాగే పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇలా జిప్ జాయిన్ చేసిన తర్వాత దానికి రన్నర్స్ని ఎక్కించుకోవాలి. తర్వాత సెంటర్లో ఎక్కడైతే లైన్ డ్రా చేసామో దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 3వ జిప్ ఉన్నది కదా, మిగిలి ఉన్న 3వ జిప్ని ఈ సెంటర్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీనికి రన్నర్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇలా 3 జిప్పులు అనేవి కుట్టేసుకున్నాము. తర్వాత దీనికి లైనింగ్ని జాయిన్ చేసుకుంటే మనకి 3 పాకెట్స్ వస్తాయి. ఈ లైనింగ్ కనుక జాయిన్ చేయకపోతే మనకి పాకెట్స్ అనేవి డివైడ్ అవ్వవు. అందువల్ల దీనికి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న రెండో పీస్ తీసుకొని దానికి సెంటర్లో డాట్ చేసుకోవాలి. అలాగే 2 వైపులా 3 ఇంచెస్ ఉండే విధంగా ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో వెల్క్రోని జాయిన్ చేసుకోవాలి. ఈ వెల్క్రో ప్లేస్లో మ్యాగ్నెట్ బటన్స్ని కూడా యూస్ చేయొచ్చు. నేనైతే వెల్క్రోని తీసుకున్నాను. ఇది చాలా చిన్న పీస్ సరిపోతుంది మనకి ఈ వెల్క్రో అనేది. తర్వాత దీనికి హ్యాండిల్స్ని కుట్టుకోవాలి. ఈ హ్యాండిల్స్ కోసం 62 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా ఇలా ఒక సింగిల్ పీస్ తీసుకొని దాన్ని 3 ఫోల్డ్స్ చేసుకొని ఇలా హ్యాండిల్ లాగా రెడీ చేసుకున్నాము. సెంటర్లో ఎక్కడైతే మనం జిప్పుని కుట్టుకున్నామో ఆ సెంటర్లో కుట్టిన జిప్పు మీద వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా 2 వైపులా పెట్టి ఈ హ్యాండిల్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్స్ లెంత్ అనేది మన ఇష్టము. మనకి కొంచెం ఎక్కువ పొడవు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత మనకి పాకెట్స్ అనేవి వచ్చినాయి. ఇది మొత్తం సింగిల్గా ఉన్నది కాబట్టి, ఒకటే పాకెట్ లాగా ఉన్నది కాబట్టి దీన్ని 3 పాకెట్స్ లాగా డివైడ్ చేయడం కోసం వీడియోలో ఎట్లా అయితే చూపించానో జిప్పుకి కింద వైపున స్ట్రైట్గా 2 కుట్లు అనేవి వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఏ పాకెట్కి ఆ పాకెట్ అనేది డివైడ్ అయిపోయింది. ఇలా హ్యాండిల్స్ని సెంటర్లో పెట్టుకొని రెండో పీస్ ఉన్నది కదా మనకి, ఆ రెండో పీస్ని దీని మీద పెట్టి 3 వైపులా కుట్టుకోవాలి. ఒకవైపు గ్యాప్ వదిలేయాలి. ఇలా 3 వైపులా కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని మంచి వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మనం ఏదైతే వదిలేసామో దాన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టామంటే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 2 పెద్ద పాకెట్స్, ఒక చిన్న పాకెట్ తోటి
మనకి స్లింగ్ బ్యాగ్ అనేది రెడీ అయింది. ఇట్లాగా మనకి డ్రెస్సులు కుట్టుకున్న దాంట్లో చిన్న చిన్న పీసులు మిగులుతాయి కదా, వాటితోటి ఇలా మనకి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగులు, హ్యాండ్ పర్సులు అనేవి ఈజీగా మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.